ఒక సాధారణ వాహన తనిఖీ కోసం ఆపిన కారు. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిన తర్వాత ఇద్దరు పోలీసుల జీవితాలే ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ చేతికి చిక్కింది సాధారణ నేరస్తుడు కాదు, ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన అత్యంత ప్రమాదకరమైన మాఫియా నాయకుడు ఎల్ చాపో. అతన్ని పట్టుకున్న తర్వాత అతన్ని సురక్షితంగా తీసుకెళ్లడం పోలీసులకు ఎంత పెద్ద సవాల్గా మారిందో చూపించే సినిమానే ఫేసింగ్ ఎల్ చాపో. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఫేసింగ్ ఎల్ చాపో. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. ఇక దీని స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. కథలోకి వెళ్తే ఇద్దరు పోలీసులు తమ సాధారణ విధుల్లో భాగంగా ఒక వాహనాన్ని ఆపుతారు. మొదట వాళ్లకు ఎలాంటి అనుమానం ఉండదు. కానీ ఆ వాహనంలో ఉన్న వ్యక్తిని గుర్తించిన క్షణం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తన చేతికి చిక్కింది ఎల్ చాపో అని తెలుసుకున్న తరువాత వాళ్లకు ఆనందం కంటే భయమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతన్ని పట్టుకోవడం ఒక విషయం, అతన్ని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లడం మరో విషయం. ఎల్ చాపోను పట్టుకున్న విషయం బయటకు వెళ్ళగానే అతని అనుచరులు అతని కోసం వెతకడం మొదలు పెడతారు. దీంతో ఆ ఇద్దరు పోలీసులకు ప్రతి క్షణం ప్రాణభయంతో నిండిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఒకవైపు తమ విధిని పూర్తి చేయాలి, మరోవైపు తమ ప్రాణాలను కాపాడుకోవాలి. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటమే సినిమా ప్రధాన బలం. ముఖ్యంగా ఎల్ చాపోను తీసుకెళ్లే సమయంలో ఎదురయ్యే సమస్యలు ఆసక్తికరంగా ఉంటాయి. ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియని విధంగా కథను ముందుకు తీసుకెళ్లారు. పెద్ద పెద్ద పోరాటాలు మాత్రమే చూపించకుండా భయం, ఒత్తిడి, అనుమానం, ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచనలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కొనసాగుతుంది. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా కథను రూపొందించడం కూడా సినిమాకు మంచి బలం. అయితే సినిమా మొత్తం వేగంగా ఉండదు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపించవచ్చు. భారీ పోరాటాలు, వరుసగా వచ్చే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కోరుకునే వాళ్లకు కొన్ని చోట్ల నిరాశ కలగొచ్చు. కానీ నేర కథలు, నిజ సంఘటనల ఆధారంగా వచ్చిన ఉత్కంఠభరితమైన సినిమాలు ఇష్టపడే వాళ్లకు మాత్రం ఇది ఒక్కసారి చూడగలిగే సినిమా. మొత్తంగా చెప్పాలంటే ఫేసింగ్ ఎల్ చాపో ఒక ప్రమాదకరమైన నేరస్తుడిని పట్టుకున్న తర్వాత చూపించే ఉత్కంఠభరితమైన కథ ఇది. కథలో పెద్ద మలుపులు కంటే పరిస్థితుల వల్ల వచ్చే భయాన్నే ఎక్కువగా చూపించారు. నా వరకైతే ఈ సినిమాకు 5కి 3 మార్కులు ఇస్తాను. మీకు నిజ జీవిత సంఘటనల ఆధారంగా వచ్చిన నేర కథలు ఇష్టమైతే ఫేసింగ్ ఎల్ చాపోను ఒకసారి చూడొచ్చు. ఇలాంటి కొత్త సినిమాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.